హలో బన్నీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం బ్లాక్ పింక్ గురించి తెలుసుకుందాం. సో మీలాగే నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ అనమాట బీటీఎస్ కన్నా. సో బ్లాక్ పింక్ గురించి తెలుసుకుందాం. సో గ్రూప్ పేరు వచ్చేసి బ్లాక్ పింక్ అనమాట. సో బ్లాక్ అంటే స్ట్రాంగ్, బోల్డ్ ఇంకా అనమాట. పింక్ అంటే బ్యూటిఫుల్, సాఫ్ట్ అండ్ ఫినామినా అని అర్థం. సో టోటల్గా ఏంటంటే అందం ప్లస్ శక్తి కలిసిన అమ్మాయిలు అని అర్థం అనమాట. సో డెబ్యూ వివరాలు చూస్తే డెబ్యూ తేదీ August 8, 2016 వచ్చారు. కంపెనీ YG ఎంటర్టైన్మెంట్కి వచ్చారు. డెబ్యూ ఆల్బమ్ వచ్చేసి స్క్వేర్ వన్. డెబ్యూ పాటలు వచ్చేసి బొంబాయా అండ్ విజిల్. అండ్ దీంట్లో మెంబర్స్ చూసుకుంటే ఫస్ట్ జెన్నీ అనమాట. సో జెన్నీ పూర్తి పేరు కిమ్ జెన్నీ. సో డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే January 16, 1996. ఇంకా ఈమె పొజిషన్ ఏంటంటే మెయిన్ ర్యాపర్ ప్లస్ లీడ్ వోకలిస్ట్ అనమాట. అండ్ ఈ జెన్నీ కిమ్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఫ్యాషన్ ఐకాన్ ప్లస్ పవర్ఫుల్ ర్యాప్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి జీసు. సో పూర్తి పేరు కిమ్ జీసు. జననం వచ్చేసి అంటే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి January 3, 1995. పొజిషన్ వచ్చేసి లీడ్ వోకలిస్ట్ ప్లస్ విజువల్ అనమాట. ప్రత్యేకత ఏంటంటే స్వీట్ వాయిస్ ప్లస్ యాక్టింగ్ అనమాట. సో థర్డ్ వన్ వచ్చేసి రోజా. సో ఫుల్ నేమ్ వచ్చేసి పర్క్ చయాంగ్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి February 11, 1997. పొజిషన్ వచ్చేసి మెయిన్ వోకలిస్ట్. ప్రత్యేకత వచ్చేసి యూనిక్ వాయిస్, గిటార్ స్కిల్స్ అన్నమాట. సో లీసా. సో పూర్తి పేరు లలీసా మనోబాల్. సో అందరూ మనోబాల్ అంటారు, అది కాదు మనోబాల్. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి March 27, 1997 పుట్టారు. సో నేషనాలిటీ ఏంటంటే థాయిలాండ్ అనమాట. సో పొజిషన్ వచ్చేసి మెయిన్ డాన్సర్, లీడ్ ర్యాపర్. ప్రత్యేకత ఏంటంటే డ్యాన్స్ క్వీన్ అనమాట. సో ఇప్పటి వరకు చూసాం కదా. సో ఇప్పుడు మెయిన్గా ముఖ్యమైన అంటే మెయిన్ ఆల్బమ్స్ అండ్ సాంగ్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ హిట్ అయిన సాంగ్స్ ఏమిటంటే డు కిల్ దిస్ లవ్, హౌ యు లైక్ దట్, లవ్ సిక్ గర్ల్స్, పింక్ వెనమ్, షట్ డౌన్. సో ఆల్బమ్స్ ఏంటంటే ది ఆల్బమ్ 2020, బాండ్ పింక్ 2022. సో సోలో కెరీర్లో వచ్చేసరికి జెన్నీ సోలో రిలీజ్ చేసింది. రోజే, ఆన్ ది గ్రౌండ్, గాన్, ఇంకా ఆపర్చులే ఇంకా రిలీజ్ చేశారు. సో లీసా, లలీసా, మనీ అండ్ సాంగ్, జీసు, ఫ్లవర్, ఇంకా ఐస్ క్లోజ్, ఇంకా చాలా చేశారనమాట. సో వీళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి, రికార్డ్స్ ఏంటని చూస్తే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ కేపాప్ గర్ల్ గ్రూప్. అది వాళ్ళు కొచాలలో పర్ఫామ్ చేశారు. యూట్యూబ్లో అసలు ఫుల్గా అంటే మోస్ట్ అత్యధికంగా వ్యూస్ వచ్చాయి వీళ్ళకే. బిల్బోర్డ్ చార్ట్స్లో ఎంట్రీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా బ్లింక్ ఫ్యాన్ బేస్ ఫుల్గా ఉంది. సో ఇవే కాకుండా వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి అంటే లాంగ్ ట్రైనింగ్ పీరియడ్ అనమాట. వీళ్ళు చాలా లాంగ్గా ట్రైనింగ్ తీసుకున్నారు. ఇంకా తక్కువ కమ్బ్యాక్లపై చాలా విమర్శలు వచ్చేసాయి. ఫుల్ హేటర్స్ వచ్చారు. ప్రైవసీ ఇష్యూస్ కూడా వచ్చాయి. బ్లాక్ పింక్ ఇక ఫైనల్గా బ్లాక్ పింక్ ఎందుకు అంత యునీక్, ఎందుకంత ప్రత్యేకం, ఎందుకంటే పవర్ఫుల్ కాన్సెప్ట్స్, స్టైలిష్ ఫ్యాషన్, గ్లోబల్ అపీల్, స్ట్రాంగ్ ఇండివిజువల్ టాలెంట్స్. ఇంకా ఫ్యాండమ్ పేరు ఏంటంటే బ్లాక్ పింక్లో BL తీసుకొని పింక్లో INK తీసుకొని బ్లింక్ అని పెట్టారనమాట. సో ఇట్స్ ఇట్ గైస్. సో ఇదే అనమాట ఈరోజు. ఇంకేమైనా మీకు కావాలంటే సో కామెంట్ డౌన్. సో బాయ్.